జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం, చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రతీకార వాంఛ తీర్చుకోవాలనేటువంటి దుగ్ధ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉంది. ఉమ్, దాని నుంచే ఈ పర్యవసానాలన్నీ కూడా. దాంట్లో వాళ్ళు సిఐడి అధికారులు, సిట్ అధికారులు, పోలీస్ అధికారులు అయితే వాళ్ళ స్వామి భక్తికి అద్దు అదుపు లేదు. ఉమ్, క్రియాశీల కార్యకర్తలాగా మాట్లాడారు, వ్యవహార శైలి అనుసరించారు. న్యాయస్థానాలు కూడా కొన్ని సందర్భాల్లో మీకు రాజకీయాలు కావాలనుకుంటే కాకి డ్రెస్ వదిలేసి ఖద్దరు డ్రెస్ వేసుకోమని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించినటువంటి సంఘటనలు మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మన ఏవిఎన్ ఇతర ఛానల్లో నేను చాలా స్పష్టంగా చెప్పి, అరెస్ట్కి ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి కావాల్సిన కుట్ర జరుగుతుంది. అదే కనుక జరిగితే ఉమ్, జగన్మోహన్ రెడ్డి తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లు అవుతుంది అని చెప్పాము. అవును. ఫలితాలు కూడా వచ్చినాయి. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నంద్యాలలో అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అక్కడ న్యాయవాదులు కూడా ప్రశ్నించారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ఏంటి సమాచారం ఇవ్వాలి కదా చట్ట ప్రకారం అంటే, వాళ్ళను కూడా చేతకాని వాళ్ళలాగా కొల్లి రఘురామరెడ్డి వ్యాఖ్యానించిన సంఘటనలు మనం మర్చిపోకూడదు. ఉమ్, అర్ధరాత్రి కాడ మరి తెలుగుదేశం నాయకులందరూ కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి డిస్పర్స్ చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించిన సంఘటనలు మనం మర్చిపోకూడదు. అయితే ఇక్కడ ఒకటి వాస్తవం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాస్తవాలని ప్రజలుగా చెప్పడంలో మసిపూసి మారేడుకాయ చేసింది ఆనాటి ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎంచేతంటే 40 ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారు, 4 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళలో 50,000 మంది ఉద్యోగాల్లో ఉన్నారు. ఇవన్నీ ఎందుకు ప్రస్తావించరు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి పరికరాల గురించి ఎందుకు ప్రస్తావించరు మీరు? ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? కాబట్టి అవినీతి జరిగితే ఇవన్నీ ఎలా జరుగుతాయి? కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపుగా 400 కిలోమీటర్ల పాటు రోడ్డు మార్గాన తీసుకొస్తున్నప్పుడు ఆయన రాజకీయ చితరతో చిలకలూరుపేటలో ఎక్కడన్నా అడ్డంకి కలుగజేస్తా ఉంటే ఒకటే చెప్పాడు, చట్టం తన పని తాను చేసుకునేవ్వండి, మీరెవరు కూడా ఆందోళన చెంది ఆందోళన చేయొద్దు, అడ్డగించవద్దు అని చెప్పాడు. అంటే అది ఆయన యొక్క నీతిజ్ఞకు నిదర్శనం. అవును. రెండోది ఇంకోటి, ఇక్కడ సిమెన్స్ చెల్లింపుల సంఘ విషయంలో కూడా ఆనాడే మనం చర్చించుకున్నాం. అసలు సిమెన్స్ కి కేబినెట్ నిర్ణయం ప్రకారం చెల్లించిన తర్వాత ఆ సొమ్ము చెల్లించేటప్పుడు పివి రమేష్ లేడు. ఎవరైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుడుగా ఉన్నాడో అజయ్ కలాం ఆయన డబ్బు విడుదల చేశాడు. అజయ్ కలాంని ఎందుకు ముద్దాయిగా పెట్టలేదు ఇంట్లో నువ్వు? మరి ఆయన చర్యలై ఆయన మీద చర్యలై. కాబట్టి ఇది ఒక కుట్రపూరితంగా జరిగిన అంశంగా ఆనాడే ప్రజలు గుర్తించిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకోటి, పొన్నవోలు సుధాకర్ ఉమ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, అవును. అలానే ఎన్ సంజయ్ ఆనాడు సిఐడి అధికారి, ఉమ్, వీళ్ళిద్దరు చేసిన వికృత శాస్త్రాలు ఏంటి? మీ విధులేంటి? మీ విధులు మర్చిపోయారు, మీ బాధ్యతలు మర్చిపోయారు. ప్రెస్ మీట్లు పెట్టేసి ఆధారాలు లేకుండా ఇక్కడ ప్రెస్ మీట్ పెడతారు, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడతారు, ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెడతారు. మీకు ఎవరిచ్చారు? మీ విధి నిర్వహణ లోపానికి నిర్ద్వందంగా పాల్పడి వాళ్ళ డ్యూటీ ఏంటి? అసలు విచారణ చేయటం, కోర్టుకు పెట్టడం. అలానే అడిషనల్ అడ్వకేట్ జనరల్ డ్యూటీ ఏంటి? పొన్నవోలు సుధాకర్ది వచ్చిన ఆధారాల ప్రకారం కోర్టుకు న్యాయస్థానం సాక్ష్యాలను సబ్మిట్ చేయటం. మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టేసి ప్రభుత్వ సొమ్ముతో మిమ్మల్ని ఊరూరు తిరగమని ఎవరన్నా చెప్పాడా? నేరం ఆరోపించబడిన వ్యక్తే తప్ప నేరస్తుడు కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని నేరస్తుగా ఫోకస్ చేయడానికి వీళ్ళిద్దరూ ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో కుట్ర పన్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. న్యాయస్థానంలో కూడా ఏం చెప్పారు వాళ్ళు? న్యాయస్థానంలో కూడా ఇంకా ఆధారాలు లభ్యం కాలేదు,
ఆధారాల కోసం వెయిట్ చేస్తున్నాము, మీరు బెయిల్ ఇవ్వద్దు అంటారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఆధారాలు లేకుండా ఎవరైనా అరెస్ట్ చేస్తే వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు ఉల్లంఘించినట్లే, రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించినట్లే. అవును. అంత ఓపెన్ గా, అంత బహిరంగంగా మాకు ఆధారాలు లేవు, ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించకుండానే మేము అరెస్ట్ చేశామని చెప్పారు అని అంటే అది రాజ్యాంగబద్ధంగా నడిచేటువంటి, ప్రజాస్వామ్యయుతంగా నడిచేటువంటి ప్రభుత్వం అనాలా మనం? ఒక నియంత పాలన అనాలా? డెఫినెట్ గా నియంత పాలన నిర్ధారణకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వచ్చింది ఆనాడు. అందుకే ఎన్నికల్లో గుణపాఠం చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రెండోది, వాడు ఏం చెప్తున్నారు, ఇదంతా కూడా తాడేపల్లి డైరెక్షన్ జరిగింది. తాడేపల్లి నుంచి ఒక ప్రకటన వస్తే పలానా వాళ్ళ మీద కేసు కట్టాలి అంటే మనసులో సిఐడి కేసులు కట్టే పరిస్థితి. అంతేకాకుండా ఆయన్ని బయటికి రాకుండా. కాదు సార్, నిజంగా ఆధారాలు ఉండుంటే అవి ఆధారంగా చూపించి అరెస్ట్ చేయాలి, కానీ ఇక్కడ ఒక ఐఏఎస్ ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేసి అనుకూలంగా మార్చుకొని పోలీసులే ఇక్కడ మొత్తానికి అక్రమానికి పాల్పడ్డారు కదా, పోలీసులే తప్పు చేశారు కదా, ఇప్పుడు వారి మీద ఏం చర్యలు ఉండవా? విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చట్ట పరిధికి లోబడి పనిచేయకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే 161 సిఆర్పిసి అనే దాంట్లో సాక్ష్యం చెప్పిన వ్యక్తి యొక్క సంతకం ఉండదు, సంతకం తీసుకోరు. న్యాయస్థానంలో వేసిన వాళ్ళ స్టేట్మెంటు పోలీసు వాళ్ళు రాసేసి యాజిటేజ్గా కోర్టులో పడేస్తారు, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంతకం పెట్టేసి. కాబట్టి ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ఉంది కాబట్టి సాక్షులు చెప్పిన దానికి విరుద్ధంగా వాళ్లే రాసుకొని న్యాయస్థానంలో పెట్టేసి పలానా వాళ్ళు ఇలా చెప్పారు, చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు, నేను అది చట్ట విరుద్ధం అని చెప్పినా కానీ చట్ట విరుద్ధంగా నన్ను డబ్బులు ఇమ్మన్నారు, నా చేత చెల్లింపజేశారు అని చెప్పారు. పివి రమేష్ని అసలు ఆ డ్యూటీలోనే లేను, ఆ తేదీకి నేను విధుల్లోనే లేను, నేనెవడో ఎలా సాధ్యం అవుద్ది, ఇచ్చింది అజయ్ కల్లాం అని చెప్తున్నాడు. అంటే ప్రజలకు తెలిసిపోతుందిగా ఆయన. అంతేకాకుండా